అమ్మా, ఇంటి పనంతా సరస్వతి చేస్తుంది. పనమ్మ ఈరోజు రాదా? ఈరోజే కాదు, ఇక ఏ రోజూ రాదు. ఎందుకమ్మా? ఎందుకేమిట్రా? పెళ్లి చేసుకున్నావుగా, ఇక నుంచి పనులన్నీ నీ పెళ్ళాం చేస్తుంది. పైగా నెలకు 4,000 మిగులుతాయి. నీ బైక్ ఈఎంఐకి ఉపయోగపడుతుంది. తెల్లారిపోయి 2 గంటలు దాటింది. నీ పెళ్ళాం ఇంతవరకు కప్పు కాఫీ కూడా ఇవ్వలేదు. ఏమ్మా సరస్వతి, మా మొహాన కాఫీ పడేసేదేమైనా ఉందా ఈ పూటకి? అసలే నాకు మీ నాన్నగారికి షుగరు, బీపీ. టైంకి కడుపులో ఇంత పడకపోతే మేం పడతాం హాస్పిటల్లో. ఆ వంటేదో త్వరగా తగలెట్టమని నీ పెళ్ళాంతో చెప్పరా. తను వింటోందమ్మా, చేస్తుందిలే. నువ్వు మాత్రం చెప్పనంటావు. కర్మ. అప్పుడే పనంతా అయిపోయినట్టు టీవీ ముందుకు చేరింది. ఏంటో ఆ ఏకైకలు పక్కపక్కలు. అబ్బా వదిలే అమ్మా. నువ్వు పట్టించుకుంటే నేను వదిలేకేం చేస్తాను? చూసావా చూసావా, వంట సంగతి మర్చిపోయింది. ఆ మాడిపోయిన కూరలు తిన్నావంటే ఇక మనం బతికి బట్టకట్టినట్టే. అయినా నీ పెళ్ళాని కాదు అనాల్సింది. పద్ధతులు నేర్పకుండా మనింటి మీద పడేశారే నీ అత్తామామలు, వాళ్ళననాలి. రెండు పనులు చేసిందో లేదో ఆపసోపాలు పడుతుంది నీ పెళ్ళాం. పోనీ పనమ్మాయిని రమ్మని చెప్పకూడదు? కూడదు. ఆ మాత్రం దానికి ఇక నువ్వు పెళ్ళెందుకు చేసుకున్నట్రా? నువ్వేవీ జాలిపడక్కర్లేదు. కొద్ది రోజులు పోతే దానికి అలవాటవుతుందిలే. అయినా ఇంటి పని కాకపోతే ఇంకేం పంచేతనవుతుంది? ఏవైనా చదువుకు నేర్చిందా? నీలా ఉద్యోగం చేసి నెల కింద సంపాదించడానికి ఏరి కోరి చేసుకున్నావు. అందం ఉంటే చాలదురా, అక్షరం కూడా తెలియాలి. సరస్వతి అని పేరు మాత్రం పెట్టారు గాని పట్టుమని 10వ క్లాస్ కూడా పాస్ కాలేదు. నువ్వు జాలిపడిపోయి వ్యాక్యూమ్ క్లీనర్ అని, వాషింగ్ మిషన్ అని డబ్బు తగలేయకు. వాషింగ్ మిషన్ అంటే గుర్తొచ్చింది. ఇదిగో అమ్మాయి, ఫ్లోరు తుడవటం అవగానే ఈ కాసిన బట్టలు ఉతికిపెట్టు. త్వరగా కాని. ఓహ్! ఇది కల. అమ్మో! చదువుకోపోతే బతుకు బస్టాండ్ అయ్యేలా ఉంది.